హలో ఫ్రెండ్స్, ఈ దసరా హాలిడేస్ 14 డేస్ ఎంజాయ్ చేయడానికి ఊరికి వెళ్తున్నాము. అక్కడ ముఖ్యంగా ఆడుకోవడానికి ఇక్కడ నుంచి ఆట వస్తువులు తీసుకుపోవడం జరుగుతుంది. ఈ హాలిడేస్లో ఈ మొబైల్ ఫోన్ టీవీ చూడకుండా ఆటలతో కాలక్షేపం చేయడానికి ఆలోచిస్తూ నిన్ననే హైదరాబాద్లో ఉన్నటువంటి డికాథ్లాన్ స్పోర్ట్స్ మాల్కు పోవడం జరిగింది. అందులో స్కేటింగ్ సంబంధించినటువంటి ఆట వస్తువులు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా స్కేటింగ్ ఆడేటప్పుడు మనం బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఒకవేళ కింద పడే క్రమంలో కాళ్ళకు చేతులకు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. అందుకే సేఫ్టీ మెజర్ కింద మన స్మాల్ సైజ్ కిట్టు తీసుకోవడం జరిగింది. ఇది మాకు 1199 రూపీస్ పడింది. అలా విధంగా స్కేటింగ్ మన రోల్స్ ఉంటాయి కదా, అవి 1799 రూపీస్, అంటే 1800 రూపీస్ పడ్డది. మొత్తం మీద మాకు స్కేటింగ్ సంబంధించినటువంటి కిట్టు రావడం జరిగింది. దీన్ని ఎలా వేసుకోవాలో కూడా చూపించడం జరుగుతుంది. మన కాలుకు దెబ్బ తాకకుండా మొక్కాలకు అవి ప్యాడ్స్ వస్తున్నాయి. మన చేతులకు కూడా చేతులకు తర్వాత అరిచేతులకు మనకు దెబ్బలు తాకకుండా ఇవి సేఫ్టీ ఉండేటట్టుగా మనకు ఒక స్పాంజ్ లాంటి ఫైబర్ది మెటీరియల్ తోటి వస్తుంది. ఇవి మనం వేసుకోవడం వల్ల చాలా జాగ్రత్తగా స్కేటింగ్ ఆడే అవకాశం ఉంటుంది. లేకపోతే మనకు ప్రమాదం జరిగినప్పుడు కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఈ సేఫ్టీ లేనిది మనం స్కేటింగ్ ఆడడం కూడా మంచిది కాదు. కాబట్టి ముందుగా నేను సేఫ్టీకి సంబంధించినవి ధరించడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ సేఫ్టీ లేకుండా ఎలాంటి ఆటలు ఆడరాదు. మనకు జాగ్రత్త వహించడం ముఖ్యం. ఇట్లా 2 కాళ్ళకు 2 చేతులకు మనకు హెల్మెట్ కూడా ధరించాలి, తలకు దెబ్బలు తగలకుండా ఉండడానికి. వీటిని ధరించే విధానం కూడా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ వాటి మీద రాసి ఉంటుంది. వాటి ప్రకారం మనం వేసుకోవాలి. ఇవి మనకు ఎంతో మనోధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాతనే మనం ఈ స్కేటింగ్ రోలర్ మనం వేసుకోవాలి. ఇది లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు, సెట్టింగ్ ఉంటుంది. మన సైజు బట్టి కూడా ఇవి దొరుకుతుంది. 32, 34 లేదా 34, 36 ఈ విధంగా రకరకాలుగా మన కాలు యొక్క సైజు బట్టి మన కాలు చూపించడం జరుగుతుంది. మేము మాత్రం 34, 36 సైజు గల తీసుకోవడం జరిగింది. దీనిలో లూజ్ టైట్ చేసుకోవడానికి మనకు ఇవి ఉంటుంది. దీనిలో క్లిప్పు లాంటివి, వీటిని పెట్టుకుంటూ మనం బిగించుకోవాలి. మన కాలు కూడా చాలా టైట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఆడడానికి రెడీగా ఉన్నాం. స్కేటింగ్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మనం ఈ విధంగా మొత్తం నేర్చుకోవడం జరుగుతుంది. ఎలా ఉంది ఈ వీడియో? చూసినట్టుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్